హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశ ప్రజలకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్. భారీగా గ్యాస్ ధరలు తగ్గింపు. కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నూతన సంవత్సరం కానుగా పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు పిఎన్జిఆర్బి సుంకాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో జనవరి 1, 2026 నుంచి సిఎన్జి, పిఎన్జి ధరలలో యూనిట్కు ₹2 నుంచి ₹3 వరకు తగ్గింపు ఉండనుంది. పిఎన్జిఆర్బి సభ్యుడు ఏకే తివారీ మాట్లాడుతూ, కొత్త టారిఫ్ నిర్మాణంలో సిఎన్జి, పిఎన్జి వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ధర తగ్గింపుకు కారణం గ్యాస్ పంపిణీ టారిఫ్ నిర్మాణంలో మార్పు అని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు 3 వేర్వేరు దూర ఆధారిత మండలాలపై ఆధారపడి ఉండగా తాజాగా 2 జోన్లకు తగ్గించారు. గతంలో 200 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ జోన్లు ఉండడంతో మారుమూల ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ కింద జోన్ 1 రేటును హేతుబద్ధీకరించి ₹54 నిర్ణయించారు. అయితే ఇది గతంలో ₹80, ₹107 వరకు ఉన్న విషయం తెలిసిందే. కొత్త నిర్ణయంతో దేశవ్యాప్తంగా గ్యాస్ రేట్లలో ఏకరూపత, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు ఉండనుంది. ధరల తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందుతుందా లేదా అని నియంత్రణ బోర్డు పర్యవేక్షిస్తుంది. సిఎన్జి, పిఎన్జి ధరల తగ్గింపుతో కేవలం ప్రైవేటు వాహన యజమానులు, టాక్సీ డ్రైవర్లకు మాత్రమే కాకుండా పైపుల ద్వారా గ్యాస్ వినియోగిస్తున్న కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దేశవ్యాప్తంగా సహజవాయు వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా గ్యాస్ నెట్వర్క్ను విస్తరించిన విషయం తెలిసిందే. వ్యాట్ను తగ్గించడానికి, మౌలిక సదుపాయాల విస్తరణకు వేగవంతం చేసే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చిస్తుంది.